Hello everyone, welcome to Anagani Commerce. స్టూడెంట్స్ ఇవాళ మనం కాస్ట్ షీట్ ప్రాబ్లం నెంబర్ 1 చూద్దామండి. నేను ప్రీవియస్ క్లాస్ లో కాస్ట్ షీట్ ప్రొఫార్మా చెప్పాను. ఓకే, ఏమేమి యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది, తర్వాత ఫ్యాక్టరీ కాస్ట్ ఎలా వస్తుంది, ఓకేనా, తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా వస్తుంది, ఇదంతా చెప్పానండి. ఇదిగోండి సమ్ ఇంతవరకేనండి. ఇదిగోండి ఈ రో ఉంది కదా, ఈ లైన్ డ్రా చేసాం కదా, ఇంతవరకే చూసుకోండి, అది వేరేది. ఇదిగోండి ఇంతవరకే చూద్దాం. ఓకే, ప్రిపేర్ కాస్ట్ షీట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఆర్టికల్ ఏ అనేటటువంటి వస్తువుని తయారు చేస్తున్నప్పుడు ఆ మనకి ఏంటంటే కాస్ట్ షీట్ ఎంత అయింది, ఆ ఏ యొక్క కాస్ట్ ఎంత అనేది మనకు కనుక్కోమంటున్నారు. ఓకే, మనం ఎప్పుడైనా సరే చూడండి, ఒక్క విషయం చెప్తాను. కాస్ట్ షీట్ వేసేటప్పుడు ఒక ఈక్వేషన్ లాగా ఫస్ట్ మనం రా మెటీరియల్ తో స్టార్ట్ అవుతాం కదా. రా మెటీరియల్, దాన్నే మనం రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటాం. రా మెటీరియల్ కన్జంప్షన్ రావాలి అంటే లాస్ట్ ఇయర్ మిగిలిన దాన్ని ఓపెనింగ్ గా తీసుకొస్తారు రికార్డ్ బుక్స్ లో. సో ఓపెనింగ్ రా ఉంటే ఒకేలా, లేదు అనుకుంటే గనక మనకి ఇప్పుడు రా మెటీరియల్ ఇయర్ ఎంత వాడాం దాన్నే తీసుకుంటాం. ఓకే, అంటే ఏంటి, రా మెటీరియల్ ఓపెనింగ్ రా మెటీరియల్ ప్లస్ ఈ సంవత్సరం డ్యూరింగ్ ద ఇయర్ మనం పర్చేస్ చేసింది, ఆ రెండు యాడ్ చేస్తే టోటల్ రా మెటీరియల్ ఆ ఇయర్ లో వస్తుంది. అయితే క్లియర్ గా మనకేంటి, క్లోజింగ్ రా మెటీరియల్ కూడా ఉంటే గనక దాన్ని లెస్ చేస్తే అంటే ఏంటి, మొత్తం మన దగ్గర అవైలబుల్ గా ఉన్న రా మెటీరియల్ లో నుంచి ఆ ఇయర్ ఎండింగ్ కి, అకౌంటింగ్ పీరియడ్ ఎండింగ్ కి మిగిలింది గనక తీసేస్తే అదవుతుందండి. ఓపెనింగ్ రా మెటీరియల్ కి పర్చేసెస్ యాడ్ చేస్తాం, యాడ్ చేస్తే టోటల్ రా మెటీరియల్ వస్తుంది ఆ ఇయర్ లో. అయితే మన క్లోజింగ్ రా మెటీరియల్ కనుక లెస్ చేస్తే వచ్చేది ఏంటి, మనం యూజ్ చేసిందేగా. అర్థమవుతుందా మీకు? మొత్తం రా మెటీరియల్ లోంచి మిగిలిపోయింది తీసేస్తే మనం ఎంత యూజ్ చేస్తామో తెలుస్తుంది. దాన్నే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటారు. ఓకే, ఆ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ కి ఏం యాడ్ చేస్తామండి, లేబర్ కావాలి కదండి, డైరెక్ట్ వేజెస్ యాడ్ చేస్తాము. క్లియర్, డైరెక్ట్ వేజెస్ యాడ్ చేస్తాము. దాంతో ఏం తెలుస్తుంది మనకి, ప్రైమ్ కాస్ట్ వస్తుంది. సరే, ప్రైమ్ కాస్ట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, లేదంటే ఇక్కడికి ఈజీ ఈక్వల్ వేద్దామా, చూడండి ప్రైమ్ కాస్ట్ పీసీ. ఇదిగో ఈ పీసీకి మళ్ళీ ఏం యాడ్ చేస్తున్నాం మనము ప్రైమ్ కాస్ట్ కి అంటే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేసుకుని, అక్కడితో అయిపోలేదండి, దానికి ఏం నేమ్ ఇవ్వట్లేదు మనం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేసుకుని దానికి మళ్ళీ మనం ఏం యాడ్ చేస్తున్నాము, ప్లస్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి. ఓపెనింగ్ నిన్న మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళా చెప్తున్నాను నేను, ఎవరైనా నిన్న వీడియో చూడకపోతే. ఓపెనింగ్ డబ్ల్యూఐపి అంటే అర్థం ఏంటి, మనకి ఎవ్రీ ఇయర్ ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ ఏమేమి క్యాల్కులేట్ చేస్తారు అంటే స్టాక్ క్యాల్కులేట్ చేస్తారు. ఆ స్టాక్ లో ఏమేమి కలిసి ఉంటది, ఫినిష్డ్ గూడ్స్ ఒకటే కాదండి. మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కానీ, లేదంటే మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో, మీరు ఫస్ట్ సెమ్ లో నేర్చుకున్నప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఏమని చెప్తున్నారు మీకు, క్లోజింగ్ స్టాక్ అంటాం. క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి, ట్రేడింగ్ అండ్ మనకి ట్రేడింగ్ అకౌంట్ లో వేసేటప్పుడు క్లోజింగ్ స్టాక్ అని అకౌంట్ మనకి క్రెడిట్ సైడ్ రాస్తాం కదా, అది ఫినిష్డ్ గుడ్స్ అన్నమాట. రైట్, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్స్ కాదు నేను చెప్తుంది ఏంటి, మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ చేసేటప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ రాస్తాం కదా, ఏంటి అంటే మనకి ఫినిష్డ్ గుడ్స్ స్టాక్ అన్నమాట. ఫినిష్డ్ గుడ్స్ కాకుండా దానికి కొంచెం ముందుకెళ్తే అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ కి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో రా మెటీరియల్ ఉంటది కదండి. ఓకే, ఆ ఫినిష్డ్ గుడ్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్ గా కన్వర్ట్ అవ్వడానికి రా మెటీరియల్ కావాలి కదా. సో మనం ఏం చేస్తాం, ఎండింగ్ డేట్ కి రా మెటీరియల్ ఎంత మిగిలింది అంటే క్లోజింగ్ రా మెటీరియల్ చూస్తాము. నెక్స్ట్ ఇంకేం చూస్తామండి, కొంత ఏమవుతుందంటే రా మెటీరియల్ ప్రాసెస్ లో ఉంటదండి. ప్రాసెస్ లో అంటే దాన్ని డబ్ల్యూఐపి అంటే వర్క్ ఇన్ ప్రాసెస్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అంటే తయారీలో ఉన్న సరుకు, అది 25% అవ్వచ్చు, 75% అవ్వచ్చు. అర్థమైంది, అంటే ఫినిష్డ్ గూడ్స్ కి కన్వర్ట్ కాకముందు, అంటే రా మెటీరియల్ ఫామ్ లో లేదు, అది ఫినిష్డ్ కూడా అవ్వాలి. ఆ మధ్యలో ఉన్నటువంటి సరుకు ఏదైతే ఉందో అది కూడా ఎంతవరకు దాన్ని, అది కూడా ఒక అసెట్ కింద వాల్యూ చేసేసి విలువ కడతారనమాట. రైట్, దాన్ని ఏమంటారంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఈ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో మనకి ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్పాను మళ్ళా వినండి. ఈక్వేషన్ లో రా మెటీరియల్ కి డిడబ్ల్యూ కొడితే పీసీ వస్తుంది, ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాడ్ చేసిన తర్వాత ఓపెనింగ్ డబ్ల్యూఐపిని యాడ్ చేసి ఆ ఇయర్ లో క్లోజింగ్ డబ్ల్యూఐపిని లెస్ చేస్తే వచ్చేది మనకి ఏంటి అంటే
ఫ్యాక్టరీ కాస్ట్ ఎఫ్సి ఫ్యాక్టరీ కాస్ట్ మళ్ళీ స్టార్ట్ ప్లస్ దీనికి ఏం యాడ్ చేస్తావు నువ్వు ఫ్యాక్టరీ ఎక్స్పెన్స్ కాస్ట్ కి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓఏ అంటున్నా చూడండి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాడ్ చేస్తే వచ్చేది నీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సిపి అంటున్నా చూడండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సిపి మళ్ళీ సిపికి మనం ఏం యాడ్ చేయాలి సిపికి ఓపెనింగ్ ఎఫ్జి యాడ్ చేసి ఓపెనింగ్ ఎఫ్జి యాడ్ చేసి క్లోజింగ్ ఎఫ్జి తీస్తే వచ్చేది మనకి ఏమవుతుందంటే ఇది చూడమాకండి మీరు మళ్ళీ మళ్ళీ రాద్దాం మళ్ళీ తీసేస్తున్నా ఇదంతా మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు మనం కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ ఈ సమ్ దీంట్లో అది కాదండి ఇది నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ సమ్ నేను ఇక్కడ రాశాను అంతే ఈజీ రైట్ క్లోజింగ్ ఎఫ్జి ఏం చెప్పాను సిపి సిపి అంటే ఏంటండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి ప్లస్ ఓపెనింగ్ ఎఫ్జి మైనస్ క్లోజింగ్ ఎఫ్జి చేస్తే వచ్చేది ఏంటి అంటే మనకి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి అయినటువంటి సరుకు యొక్క వ్యయము ఓకే ఆ ఉత్పత్తి అంటే ఫినిష్డ్ గుడ్స్ వచ్చేసినట్టే అయితే దానికి ఓపెనింగ్ లో ఉన్నటువంటి ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేసి క్లోజింగ్ తీసేస్తే మనం ఎంత మనం అమ్మినటువంటి సరుకులు ఎంతైతే ఉన్నాయో వాటి యొక్క ఖర్చు తెలుస్తుంది దాన్నే మనకి సిఓజిఎస్ అంటారు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అర్థమవుతుందా ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్ కి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే వచ్చేది సిపి అంటే ఏంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ అనమాట కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి ఉత్పత్తి అయినటువంటి సరుకు యొక్క వ్యయం వచ్చేసింది కాకపోతే అయితే మనకి ఎంత అమ్మామో కదా తెలియాలి కాస్ట్ షీట్ ఎందుకండి మనకి ఒక వస్తువుకి అయినటువంటి వ్యయం తెలిస్తేనే కదా దానికి ఎంత ప్రాఫిట్ కలిపి మనం సేల్ వాల్యూగా తీయాలని తెలిసేది సో మనకి ఉత్పత్తి వ్యయం వచ్చిందండి అయితే దానికి ఓపెనింగ్ ఎఫ్జి అంటే ఏంటి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ నేను చెప్పాను 3 క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి ఏంటి ఒకటి రా మెటీరియల్ బ్యాలెన్స్ రెండోది ఏంటండి డబ్ల్యూఐపి సగం తయారైనటువంటి వస్తువు లేదంటే ఈ రా మెటీరియల్ కి ఈ ఫినిష్డ్ గుడ్స్ కి మధ్యలో ఉన్నటువంటి ప్రాసెస్ లో ఉన్నదాన్ని డబ్ల్యూఐపి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు అది కూడా బ్యాలెన్స్ చేస్తారు నెక్స్ట్ మూడోది ఏంటి ఎఫ్జి మొత్తం 3 నిల్వలు ఏంటి ఒకటి రా మెటీరియల్ రెండోది ఏంటి డబ్ల్యూఐపి మూడోది ఏంటండి మనకి ఎఫ్జి అంటే ఫినిష్డ్ గూడ్స్ రైట్ ఇక్కడ ఏమంటున్నారు చూడు ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ మైనస్ అంటే ఇదేంటి ఈ సంవత్సరం మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే దానికి ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ అంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఓపెనింగ్ తెచ్చింది యాడ్ చేసుకుని ఈ సంవత్సరం మిగిలిపోయింది ఎండింగ్ మిగిలిపోయింది అని తీసేస్తే అప్పుడు వచ్చింది ఏంటి అంటే మనకి సిఓజిఎస్ అమ్మింది వస్తుంది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చిందండి నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం ఈజ్ ఈక్వల్ కింద పెడదాం ఆగండి ఒకవేళ కనిపించట్లేదేమో మీకు ఓకే ఇక్కడ కంటిన్యూ చేద్దాం ఆగండి రైట్ కంటిన్యూషన్ చేస్తున్నానండి ఓపెనింగ్ ఎఫ్జి మైనస్ క్లోజింగ్ ఎఫ్జి చేస్తే వచ్చేదాన్ని ఏమంటారు అంటే సిఓజిఎస్ అంటారు ఇంకా అయిపోలా ఈ సిఓజిఎస్ వచ్చిన తర్వాత దీనికి ఏం యాడ్ చేస్తున్నాం మనము సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని కాస్ట్ ఆఫ్ సేల్ అంటారు కాస్ట్ ఆఫ్ సేల్స్ మళ్ళీ కాస్ట్ ఆఫ్ సేల్స్ కి మనం ఏం యాడ్ చేయాలి కాస్ట్ ఆఫ్ సేల్స్ కి యాడ్ చేసేది ఏంటి అంటే ప్రాఫిట్ ఈ ప్రాఫిట్ యాడ్ చేస్తే వచ్చేది ఇక్కడ రాద్దామా ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ యాడ్ చేస్తే వచ్చేది ఏంటి అంటే సేల్స్ అంటే ఇదే ఈక్వేషన్ దీన్ని మనము వర్టికల్ ఫామ్ లో రాస్తాం అనమాట చూసారా ఏం చెప్పాను నేను రా మెటీరియల్ కి డైరెక్ట్ వేజెస్ యాడ్ చేస్తే వచ్చేది పిసి అంటే ప్రైమ్ కాస్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాడ్ చేస్తే వచ్చేది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అనొచ్చు వర్క్స్ ఓవర్ హెడ్ ఆర్ వర్క్స్ ఎక్స్పెన్స్ కూడా అనొచ్చు యాడ్ చేసి తర్వాత ఓపెనింగ్ డబ్ల్యూఐపి యాడ్ చేసి మైనస్ క్లోజింగ్ డబ్ల్యూఐపి తీసేస్తే వచ్చేది ఫ్యాక్టరీ కాస్ట్ ఆ ఫ్యాక్టరీ కాస్ట్ కి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే వచ్చేది సిపి అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ అంటే ఏంటి ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ వచ్చేసినట్టేనండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మన ఉత్పత్తి అనమాట దీనికి ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ వీటిని అడ్జస్ట్ చేస్తే వచ్చేది సిఓజిఎస్ అంటే ఏంటి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనం ఎంతైతే సరుకు బయట అమ్మామో దాని యొక్క కాస్ట్ తర్వాత దీనికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే వచ్చేది కాస్ట్ ఆఫ్ సేల్స్ దానికి ప్రాఫిట్ యాడ్ చేస్తే వచ్చేది సేల్స్ ఇదండి ఇంతే స్టూడెంట్స్ నేను ఇంకా క్లారిటీగా నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ గా చెప్పాలి అంటే మీరు అసలు చూస్తున్నారో లేదో కూడా నాకు తెలియట్లేదండి 2 మంత్స్ అయిందండి మన ఈ ఛానల్ స్టార్ట్ చేసి 2 నెలలు అయింది ఏవో వ్యూస్ అయితే పడతా ఉన్నాయి మరి చూస్తున్నారో జరుపుకుంటూ వెళ్తున్నారో నాకు తెలియదు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి రీచ్ అవుతుందండి ఓకే నేను
క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు ఇంకా ఇంట్రెస్ట్ రావాలి. మీ ఎవరు చూడట్లేదని కొంచెం నేను డిస్కరేజ్ అవుతున్నానండి. ఓకే, నాకు యాక్చువల్గా అయితే బయటకు వెళ్ళి చెప్పానండి మొన్నటిదాకా. 20 years ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు. ఈ 20 years చెప్పిన తర్వాత ఇక మానేసా నేను. మా పిల్లలు వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఎందుకులే అన్నయ్య సార్ అనేసి మానేసాను. మళ్ళీ పనులు ఉంటాయి కదండి, వాళ్ళ పనులు, వాళ్ళ పెళ్ళిళ్ళు అనేసి ఇలాంటివి. సో మానేశాను. నేను ఏం చేస్తున్నానంటే ఇక సబ్జెక్ట్ పోకుండా ఉండడానికి, స్టూడెంట్స్ కి రీచ్ అవ్వాలనేసి నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. కాకపోతే నాకు పెద్దగా యూజ్ ఉన్నట్టు అనిపించట్లేదు. మరి మీరు చూసి మరి కామెంట్ చేస్తే తెలుస్తుందండి నాకు. ఇంకొక విషయం, ఏదో డబ్బులు సంపాదించాలి ఆ దీని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ద్వారా అని మాత్రం కాదు. నాకేంటంటే అది ఇంట్రెస్ట్, సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అండి. నేను మొత్తం ఫినాన్షియల్ అకౌంటింగ్ కూడా క్లాసెస్ చేశానండి. మొత్తం 50 వీడియోస్ దాకా ఉన్నాయి. అట్లా ఇంటర్మీడియట్ కూడా ప్రీవియస్ పేపర్స్ తయారు చేశాను. అంటే ఏ ఏరియాలో అయితే పిల్లలు చూస్తారని అన్నిటి మీద కూడా ప్రయోగం చేస్తున్నానండి. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే, నేను టీచింగ్ లో నుంచి వచ్చేసి అయిపోయింది 3-4 years. కరోనా బ్యాచ్ లో కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్పాను. ఇక ఏది ఒక కాలేజ్ లో చేస్తున్నా, నేను వాళ్ళకి చేశాను. బయట మాత్రం ఇదేనండి. 2 months నుంచి నేను యూట్యూబ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా, ఛానల్ స్టార్ట్ చేసి. నాకేంటంటే, మీకు రీచ్ అయ్యి మీరు యూజ్ చేసుకుంటే నాకు హ్యాపీ. అంతేగాని దీని నుంచి ఏవో అమౌంట్ రావాలి, దీని నుంచి ఏదో ఆ, వేలు వేలు లక్షలు సంపాదిద్దాం అని మాత్రం కాదు. ఓకే, మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే వేరే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. క్లాసెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు రీచ్ అయ్యి నేను చెప్పే మాటలు మీకు ఆమ్, చేరాలని నేను విష్ చేస్తున్నానండి. చూద్దాం మరి ఏమవుతుందో. రైట్, చూడండి అండి. ఇప్పుడు మనం ఆ, తయారు చేద్దాం. ఏంటి, కాస్ట్ షీట్. ఇది ఈక్వేషన్ లాగా తీసుకోండి దీన్ని. ఇదిగోండి, ఇదిగోండి. ప్రతి సమ్ లో నేను చెప్దాం అనుకుంటున్నానండి ఈక్వేషన్. సింప్లిఫై చేసేసి చెప్పుకోవడమేనండి. సబ్జెక్ట్ ఏముంది, ఎలా కావాలంటే అలా చెప్తా నేను. రైట్. ఓకే, ఇప్పుడు కాస్ట్ షీట్ వేద్దాము. మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చూద్దాం. ఇదిగో, స్టాక్ ఆన్ 1st January 2021. స్టాక్ అంటే ఏంటంటే అది మనకి ఓపెనింగ్ అవ్వచ్చు, క్లోజింగ్ అవ్వచ్చు. మనకి 1st January ఇచ్చారు కాబట్టి ఓపెనింగ్ స్టాక్. నేనేం చెప్పాను, స్టాక్ లో ఏమేమి ఉంటాయి? రా మెటీరియల్ ఉంటుంది, ఫినిష్డ్ గుడ్స్ ఉంటుంది, డబ్ల్యూఐపి ఉంటుంది. సరే చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన 1st January 2021 లో మనకి రా మెటీరియల్ ఇచ్చారు, అలాగే ఫినిష్డ్ గుడ్స్ ఇచ్చారు, డబ్ల్యూఐపి లేదు. వేరే చోట ఇచ్చారేమో చూద్దాం. నెక్స్ట్, పర్చేజెస్ ఆఫ్ రా మెటీరియల్స్ పర్చేస్ చేశారట ఆ సంవత్సరంలో. సో ఇది. నెక్స్ట్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఓకే, మనకు తెలుసు కదా ఎక్కడ రాస్తాము, పైన ఈక్వేషన్ చెప్పాను కదా. నెక్స్ట్, స్టాక్ ఆన్ 31st December, క్లోజింగ్ స్టాక్ అండి. మనకి ఇచ్చింది రెండే రెండు ఇక్కడ, రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గుడ్స్. డబ్ల్యూఐపి ఇప్పటికైతే మనకు కనిపించాల. నెక్స్ట్, డైరెక్ట్ వేజెస్. ఈ డైరెక్ట్ వేజెస్ ని మనం రా మెటీరియల్ కన్స్యూమ్డ్ కూడితే కదండి వచ్చేది ప్రైమ్ కాస్ట్. నెక్స్ట్, వర్క్స్ ఓవర్ హెడ్. వర్క్స్ ఓవర్ హెడ్స్ అన్నా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నా ఒకటే. ఓకే. నెక్స్ట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చిందండి. ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చెప్పాను కదా, స్టాక్స్ అని ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్. ఏంటది? డబ్ల్యూఐపి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో జనవరి 2021 1920 ఉంటే, డిసెంబర్ కి 6400 రూపీస్ ఉంది. నెక్స్ట్, సేల్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. సేల్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 1,20,000 రూపీస్. ఓకే, సేల్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ అంటే మొత్తం అమ్మేసినటువంటి అమౌంట్ ఇచ్చాడండి, సేల్స్ ఇచ్చేసాడు. ఓకే, సేల్స్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కుంటాం అంటే ప్రాఫిట్ కనుక్కుంటాము. నెక్స్ట్, సెల్లింగ్ అండ్ ఎక్స్పెన్సెస్ వర్ క్యాల్కులేటెడ్ ఎట్ 20 పైసా. 20 పైసా అంట, 20 పైసలు పర్ యూనిట్. అంటే ఉత్పత్తి అయినటువంటి యూనిట్ కి పర్ పైసా కాదండి. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా యాడ్ చేస్తాము అంటే, మనం ఎంతైతే అమ్మితే దాని మీదే కదండి, ఎంత సేల్ చేస్తే దానికి అయ్యేటటువంటి ఖర్చే కదా. సో మనం ఎన్ని యూనిట్లు అయితే అమ్మామో దాని మీద 20 పైసా మనం క్యాల్కులేట్ చేయాలండి. నెక్స్ట్, టోటల్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ఇయర్ వాజ్ 6,400. మనం ఈ సంవత్సరంలో మనం చేసే అకౌంటింగ్ ఇయర్ లో 6,400 యూనిట్లు ప్రొడ్యూస్ చేశాము. ఈ 20 పైసా ఈ 6,400 యూనిట్ల మీద క్యాల్కులేట్ చేయకూడదు. మనం సెల్లింగ్ ఎక్స్పెన్స్ అంటే అర్థం ఏంటి అంటే, మనం చేసినటువంటి యూనిట్స్ ఉంటాయి కదండి, సేల్ చేసిన యూనిట్స్ మీద క్యాల్కులేట్ చేయాలి. రైట్. సరే, ఇక్కడ మనం వద్దాం. కాస్ట్ షీట్ ఇక్కడ స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఇయర్ రాద్దాం. 31st 3 ఎంతో చెప్పారు, 2015 అనుకుంటా. ఫస్ట్ ఏం చెప్పాను, రా మెటీరియల్ కన్స్యూమ్డ్ కనుక్కోవాలి అంటే మనకి లెక్క చూసి కాదు, నీకు తెలిసిపోవాలి. లెక్క చదివావు కదా, స్కాన్ చేసావు కదా. ఓపెనింగ్ రా మెటీరియల్, ఓపెనింగ్ రా మెటీరియల్స్. దీనికి ఏం యాడ్ చేస్తామండి? పర్చేజెస్ యాడ్ చేస్తాం. రా మెటీరియల్ పర్చేజెస్ యాడ్ చేస్తాము.
తీసుకుందాం. ఓపెనింగ్ రా మెటీరియల్ ఇదిగోండి. ఓపెనింగ్ రా మెటీరియల్ 8,000 రూపీస్. డ్యూరింగ్ ద ఇయర్ పర్చేసెస్ 48,000 రూపీస్. 8,000 అండ్ 48,000. ఇదిగోండి ఇక్కడ రాత 8,000 రూపీస్. నెక్స్ట్ 48,000 రూపీస్ యాడ్ చేస్తే ఇక్కడికి 56,000 రూపీస్ లెస్ తీసేసేయండి. ఏంటి అంటే క్లోజింగ్ రా మెటీరియల్. క్లోజింగ్ రా మెటీరియల్స్ ఇక్కడ ఉందిగా, ఇదిగో క్లోజింగ్ రా మెటీరియల్స్ 8,800 రూపీస్. 8,800 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా రీచ్, మా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళ ద్వారా రీచ్ అవుతారు అనుకోవడానికి నేను చెప్తున్నాను కదండి. 3-4 ఇయర్స్ అయిపోయిందండి. మా పిల్లలు ఆల్రెడీ డిగ్రీలు అయిపోయి అన్ని అయిపోయేసి వాళ్ళు సెటిల్ అయిపోయారు కూడా. వాళ్ళకి పెట్టిన యూజ్ లేదు కదండి క్లాసులు. 2, 5 అంటే 3 అంతేనా? చూద్దాం. 43,200 క్యాల్కులేటర్ తీసుకుందామండి. క్యాల్సి తీసుకుని మనం 8,800 లెస్ చేస్తే 0, 10. ఓకే, ఇక్కడ ఎంత ఉందండి? 5. 15 లో నుంచి మనకి 15 లోంచి 8 పోతే ఎంతండి? 7 అనుకుంటా. 15 లోంచి 8 పోతే 7. ఓకే, 47,200 రూపీస్. దీన్ని ఏమంటామంటే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. కన్జ్యూమ్డ్. నెక్స్ట్ యాడ్ డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ చూద్దాం. డైరెక్ట్ వేజెస్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను రౌండప్ చేసుకుంటూ వెళ్ళాను. ఇదిగోండి 40,000 రూపీస్ డైరెక్ట్ వేజెస్. ఇదిగో 40,000 రూపీస్ డైరెక్ట్ వేజెస్ యాడ్ చేసుకోండి. డైరెక్ట్ వేజెస్ ని 40,000 రూపీస్ యాడ్ చేస్తే 87,200 రూపీస్. దీన్ని ఏమంటారండి? ప్రైమ్ కాస్ట్. దీన్ని ప్రైమ్ కాస్ట్. క్యాప్స్ రాద్దామండి. ప్రైమ్ కాస్ట్. నెక్స్ట్ దీనికి ఏం చేస్తాం? మళ్ళీ యాడ్ ఫ్యాక్టరీ ఆర్ వర్క్స్ ఓవర్ హెడ్. ఫ్యాక్టరీ ఆర్ వర్క్స్ ఓవర్ హెడ్ ఆర్ వర్క్స్ ఎక్స్పెన్సెస్ అని కూడా అనొచ్చు. వర్క్ ఓహెచ్ ఎంత వస్తుంది నీకు? ఇదిగోండి ఇక్కడే ఉందిగా, వర్క్స్ ఓవర్ హెడ్స్ 16,800 రూపీస్. రౌండప్ చేశాను కదా, 16,800 రూపీస్ యాడ్ చేస్తే ఇక్కడికి మనకి 1,0,0,0,1,04,000 రూపీస్. దీన్ని మనం ఏమంటాము అంటే ఏమన్నా దీంట్లోకి మళ్ళీ యాడ్ చేసుకోండి. ఏంటి? ఓపెనింగ్ WIP, ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేద్దాం. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ పెట్టాముగా. ఇదిగోండి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 1920. ఇదిగోండి రౌండప్ చేస్తాను చూడండి. ఇదిగోండి 1920 ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 1920 యాడ్ చేసుకో. 0,2,950 లెస్ క్లోజింగ్ WIP 6,400 అండి. ఇందాక నేను చూసాను. 6,400 లెస్ చేసుకోండి. 0,2,5 15 లో నుంచి పోతే 6 పోతే ఎంత అండి? 15 లోంచి 9. ఓకే, 99,000 అంతేనా? 99,520 రూపీస్. దీని పేరు ఏంటి అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఫ్యాక్టరీ కాస్ట్ అనండి, FC. నెక్స్ట్ దీనికి మళ్ళీ యాడ్ చేసుకోండి. ఏంటి? ఆఫీస్ అండ్ నేను పైన చెప్పిన ఈక్వేషన్ చదువుకుంటే వెళ్ళిపోతుంది లెక్క అంతే. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ అండ్ ఆఫీస్ అండ్ 3,200 రూపీస్. ఇదిగోండి రౌండప్ చేశాను. 3,200 రూపీస్. 3,200 రూపీస్ యాడ్ చేస్తే 1,02,720. దీన్ని ఏమంటారండి? కాస్ట్ ఆఫ్
కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ సంవత్సరంలో మనం ఇంత కాస్ట్ ప్రొడక్షన్ ని మనం ప్రొడ్యూస్ చేసాము. ఇక్కడ కూడా ఫ్యాక్టరీ కాస్ట్ మనం క్యాప్స్ రాసుకుందాము. ఫ్యాక్టరీ కాస్ట్. రైట్. ఇప్పుడు దీనికి మళ్ళా ఫినిష్డ్ గూడ్స్ అండి. యాడ్ ఓపెనింగ్ ఎఫ్జి లెస్ క్లోజింగ్ ఎఫ్జి. ఫినిష్డ్ గుడ్స్. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడుంది? మనకు స్టార్టింగ్ పాయింట్ లోనే ఇదిగో 6,000 రూపీస్ ఓపెనింగ్ ఎఫ్జి ఉంది. రాసేసాయి. ఓపెనింగ్ ఎఫ్జి 6,000 రూపీస్ యాడ్ చేద్దాము. 6,000 రూపీస్ 1,08,720 రూపీస్. 1,08,720 రూపీస్. క్లోజింగ్ ఎఫ్జి కనుక్కోవడానికి మనకి ఇప్పుడు క్లోజింగ్ ఏమి ఇచ్చి అడిగింది ఇక్కడ చూడండి ఒకసారి. ఇదిగో ఫినిష్డ్ గూడ్స్. ఒక నిమిషం. 8,000 ఏనా? అది ఎక్కడ? 3,200 కదండి. ఎక్కడున్నా మనం? ఫినిష్డ్ గూడ్స్ 1 మినిట్. ఇదిగోండి 6,000 రూపీసేనా? ఇదిగో ఇది అయిపోయింది. ఇప్పుడు క్లోజింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ ఉంది చూడండి. 8,800 రూపీస్ ఏమో రా మెటీరియల్. ఫినిష్డ్ గూడ్స్ 800 యూనిట్స్ ఇచ్చారండి. ఫినిష్డ్ గూడ్స్ 800 యూనిట్స్ ఇచ్చారు. మనకి యూనిట్స్ రూపంలో తెలుసు అంతే. ఫినిష్డ్ గూడ్స్ 800 రూపీస్. ఇది 400 యూనిట్స్ అండి. ఇది ఓపెనింగ్. ఫినిష్డ్ గుడ్స్ ఎంత చెప్పానండి? 8,000 800? ఇదిగోండి 800 ఇక్కడ ఉంది. 800 యూనిట్స్. యూనిట్స్ లో తెలుసు మనకి 800 యూనిట్స్. ఓకే. మనం దీని కాస్ట్ కనుక్కోవాలి. క్లోజింగ్ ఎఫ్జి కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మన ప్రొడక్షన్ కాస్ట్ ఉంది కదా. ఇదిగోండి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కడ ఇచ్చారు? ఇదిగో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 1 lakh. అంటే ఆ సంవత్సరంలో మనకి 1,02,720 అయింది కదా ప్రొడక్షన్ కాస్ట్. మనం మొత్తం టోటల్ యూనిట్స్ ఎన్ని? 800 యూనిట్స్ అని ఇక్కడ రాసాం కదండి పైన లెక్కలోది. ఇదిగోండి ఇక్కడ రౌండప్ చేస్తాం. 800 యూనిట్స్ కదా. ఇప్పుడు మనకి పర్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కాస్ట్ తెలియాలి. ఇదిగోండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత చెప్పాను? 1,02,720. ఇప్పుడు ఎలా కనుక్కుంటాము అంటే ఇదిగోండి బ్రాకెట్ లో 1,02,720 divided by 1,02,000 అంటే ఈ సంవత్సరంలో ప్రొడక్షన్ డివైడెడ్ బై మొత్తం ఎన్ని యూనిట్లు ప్రొడ్యూస్ చేసావు నువ్వు చూద్దాం. ఇచ్చాడేమో సమ్లో. ఎన్ని యూనిట్లు ప్రొడ్యూస్ చేసావు అంటే ఇక్కడ చూడండి టోటల్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ఇయర్ 6,200. ఇదిగోండి రౌండప్ చేస్తున్నా కనబడుతుందా? 6,200 యూనిట్స్. 6,200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాము. ఇప్పుడు మనకి ఇలా చేస్తే పర్ యూనిట్ రేట్ తెలుస్తుందండి. ఒక్కొక్క యూనిట్ రేట్ తెలుస్తుంది. రైట్. క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ 800 యూనిట్స్ అన్నారు. ఇంటూ చెయ్యాలి మనం. ముందు కనుక్కోవాలి కదా. 1,02,700 డివైడెడ్ బై 16,400. చూద్దాం ఎంత చూద్దామండి. క్యాల్కులేట్ చేద్దాము. ఓకే. డివైడెడ్ బై చేస్తే మనకి ఓకే 16.05 వచ్చిందండి. క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది? 16.05 వచ్చింది. సో దాన్ని 800 యూనిట్స్ తో మనం మల్టిప్లై చేద్దాం. 800 యూనిట్స్ తో మనం మల్టిప్లై చేద్దాం. ఫోన్లో 800 ఇంటూ 16.05 12,840 రూపీస్. 12,840 రూపీస్ వచ్చిందండి మనకి. ఏంటది? క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్. క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ లెస్ చేసేసేయండి. 0.8. ఓకే 8. ఇక్కడ 7 ఉంటుంది కదా. 5 9. ఒకసారి చెక్ చేద్దామండి రైట్ తప్పు. 95,880. ఓకే 95,880 రూపీస్. దీని పేరేంటి అంటే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. COGS. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండి. ఇంకోసారి చెప్పమని చెప్తా. ఏంటంటే ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసిన తర్వాత దాంట్లో ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేస్తే వచ్చేది ఏంటి? ఆ ఇయర్ లో ప్రొడక్షన్ కి చూడండి ఆ ఇయర్ లో ప్రొడక్షన్ కి మనం
లాస్ట్ ఇయర్ ఏదైతే మిగిలిందో దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ తో తెచ్చామో ఆ 6,000 రూపీస్ యాడ్ చేస్తే మొత్తం టోటల్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నటువంటి ఫినిష్డ్ గూడ్స్ అన్నమాట ఇవి. ఓకే, మనకి అవైలబుల్ గా ఉన్నటువంటి ఫినిష్డ్ గూడ్స్ కాదండి, మనకు కావాల్సింది ఏంటి అంటే ఎంత అమ్మాము అనేది కావాలి. కాబట్టి మనకి ఈ సంవత్సరం మిగిలింది తీసేస్తే, మన దగ్గర ఉన్న స్టాక్ తీసేస్తే ఎంత అమ్మామో తెలుస్తుంది. సో మనకి క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ తీసేయాలి అంటే యూనిట్స్ తెలుసండి మాకు 800 యూనిట్స్ అని. సరే, ఈ 800 యూనిట్స్ ని మనము ఎంత కాస్ట్ కనుక్కోవాలి అంటే ఆ సంవత్సరం మనకి ప్రొడ్యూస్ అయినటువంటి సరుకు పర్ యూనిట్ తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఇదిగోండి, ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో 1,02,720 రూపీస్, ఇదిగోండి 1,00,000, ఇదిగోండి ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చాను కదా, 1,02,720 రూపీస్ డివైడెడ్ బై మొత్తం ప్రొడక్షన్ ఎక్కడుంది 6,400 ఇక్కడ ఇచ్చారు కదా సమ్ లో, ఇదిగోండి ఇదిగోండి 64,000 మొత్తం, ఇదిగోండి టోటల్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ఇయర్ 6,400. అంటే మొత్తం ప్రొడక్షన్ కాస్ట్ డివైడెడ్ బై 6,400 రూపీస్ వేస్తే మనకి ఇదిగోండి పర్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి ఎంతో తెలిసింది, 16 రూపీస్ 5 పైసలు అని. సో అప్పుడు మిగిలిన సరుకు ఏదైతే ఉందో యూనిట్లలో ఆ 800 రూపీస్ తో మనం మల్టిప్లై చేస్తే వచ్చింది ఎంత అంటే 12,840 రూపీస్. దాన్ని యాడ్ చేస్తే లెస్ చేస్తే వచ్చేదే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనమాట ఇది. రైట్, అయిపోవచ్చిందండి సమ్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి యాడ్ చేసుకోవాలి ఏంటి అంటే ఆఫీస్ అండ్ సారీ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ మనకు సమ్ లో ఇచ్చారు. పైన ఉంది చూడండి, ఇచ్చారా? 20 పైసా అన్నారండి. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఇదిగో 20 పైసా పర్ యూనిట్. దేని మీద? ఈ 6,400 మీద చూడకూడదు, మనకి సెల్లింగ్ యూనిట్స్ మీద చూడాలండి. సెల్లింగ్ యూనిట్స్ ఎంత అమ్మాము దాని మీద చూడాలి. ఎంత అమ్మామో తెలియాలి అంటే నీకు చూద్దాం ఎలా వస్తుంది. ఓపెనింగ్ ఓపెనింగ్ ప్లస్ డ్యూరింగ్ ద ఇయర్ ప్రొడక్షనేగా ఓపెనింగ్, అట్లాగే డ్యూరింగ్ ద ఇయర్ ప్రొడక్షన్, లేదా ఇలా చూడు, ఓపెనింగ్ యూనిట్స్ ప్లస్ ప్రొడక్షన్ యూనిట్స్ డ్యూరింగ్ ద ఇయర్ అని అర్థం, మైనస్ క్లోజింగ్ యూనిట్స్. ఇలా చేస్తే వస్తుంది. ఓపెనింగ్ యూనిట్స్ మనకు తెలుసు కదండి, ఇదిగోండి ఇక్కడ రాసాం కదా, ఓపెనింగ్ లెక్కలో ఇచ్చారు 400. కావాలంటే సమ్ లో చూసుకోండి, చాలా డెప్త్ ప్రాబ్లమే అండి ఇది. ఫస్ట్ ప్రాబ్లమే ఎలా ఇచ్చారు, నో ప్రాబ్లం, మంచిదే. మనం ఫస్ట్ సింపుల్ గా నేర్చుకోకుండా, ఇదిగోండి ఫినిష్డ్ గూడ్స్ 400 యూనిట్స్, ఇదిగోండి రౌండ్ అప్ చేస్తున్నా, ఫినిష్డ్ గూడ్స్ 400 యూనిట్స్, ఇదిగోండి ఫినిష్డ్ గూడ్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ 31st December అన్నారుగా ఇక్కడ, ఇదేంటి 1st January, ఇదిగోండి 800 రూపీస్. మరి ఈ ఇయర్ లో ప్రొడక్షన్ యూనిట్స్ ఎన్నండి, ఇదిగోండి 6,400 యూనిట్స్. రైట్, అర్థమైందా? ఈ 3 పాయింట్స్ నీకు వచ్చేసినాయి. ఇదిగో అంటే ఎంత అమ్మావో కనుక్కోవడానికి కోసం ఇదంతాను. ఇక్కడ రాసుకో, బ్రాకెట్ లో రాసేసేయి. ఏంటి, మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 400, ఈ సంవత్సరం ప్రొడక్షన్ 6,400 మైనస్ 800. ఇప్పుడు చేస్తే మనకి వస్తుంది. చూడండి ఎంత వచ్చిందో, 6,800, 6,000 యూనిట్స్ వచ్చినాయండి మనకి. 6,000 యూనిట్స్ వచ్చినాయి ఇంటూ 20 పైసా అని వాడే ఇచ్చాడు అంటే 0.20నేగా, 0.20, 1,200 రూపీస్ లెస్ యాడ్ చేసుకోవడమే. లాస్ట్ కి ఎక్కడి నుంచి వచ్చింది 0.20? మళ్ళీ చూడండి, ఇదిగోండి ఇదిగో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎంత అమ్మాము అన్ని యూనిట్లకి. ఎంత అమ్మామండి, మన ఓపెనింగ్ యూనిట్స్ అంతేనా, ఓపెనింగ్ యూనిట్స్ 400, తర్వాత ఈ సంవత్సరం ప్రొడక్షన్ 800, ఈ సంవత్సరం ప్రొడక్షన్ ఎంత అండి 6,000, 400 మొత్తం యాడ్ చేస్తే 6,800. క్లోజింగ్ వచ్చేటప్పటికి ఎంత అంటున్నారు మనకి 800 యూనిట్స్. ఇవన్నీ కూడా వాడిచ్చినటువంటి ఇన్ఫర్మేషనే. అది యూనిట్స్ ఇచ్చారు కదా, ఎంత 1,200 రూపీస్ అయిపోయింది. మొత్తం టోటల్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ సేల్స్ వచ్చేసింది నీకు 97,9708. ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, అంతే 97,080. తర్వాత 97,080. దీన్ని ఏమనొచ్చు, టోటల్ కాస్ట్ ఆర్ టోటల్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ సేల్స్.
రైట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సింపుల్ గా సేల్స్ ఇచ్చేసాడండి సమ్ లో. ఇదిగో చూడండి ఒకసారి, సేల్స్ ఇదిగో ఇక్కడ టిక్ కొట్టే చూడండి, ఇదిగో 1,20,000 రూపీస్ ఏమన్నాడు, సేల్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ 1,20,000 రూపీస్ అట. మనం సేల్స్ ఇదిగో ఇక్కడ రాసేస్తున్నా కింద 1,20,000 రూపీస్. అప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుందండి తీసేస్తే? 22,22,920 వచ్చిందండి లెస్ చేస్తే. ఇది ప్రాఫిట్. మనం ప్రాఫిట్ కనుక్కున్నాం. ఇదండి కాస్ట్ షీట్. క్లియరా? ఈ యారో మార్కులు వేయమాకండి, మీకు ఏంటంటే బోర్డు మీద కాదు కాబట్టి ఇదంతా మనం ఇలా చెప్పాము. యారో మార్కులు అన్ని తీసేద్దాం. మనం ప్రాఫిట్ ఎలా కనుక్కున్నాం చెప్పండి, ఎలా ఫైండ్ అవుట్ చేసాము? మనకి టోటల్ సేల్స్ ఇచ్చేసారు కదా, ఆ సేల్స్ రాసుకున్నాం. ఇదిగోండి ఇది సమ్ లో ఇచ్చారు, 1,20,000 రూపీస్ లెక్కలో ఇచ్చారు. ఈ దీంట్లో నుంచి ఇది డిడక్ట్ చేస్తే వచ్చింది. ఇదండి మనకి కాస్ట్ షీట్. ఇదంతా తీసేసేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. చూసుకోండి సమ్ము ఇవన్నీ తీసేద్దాము. ఓకే స్టూడెంట్స్, ఎండ్ చేసేస్తున్నా నేను క్లాసు. మీరు ఒక్కటే ఆ పైన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈక్వేషన్ చూసుకోండి చాలు. ఈక్వేషన్ లో నేను ఏమైతే చెప్పానో అది మీరు ఫాలో అయితే సరిపోతుంది. ప్లీజ్ షేర్, లైక్, ఓకే, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేర్చుకోవాలనుకుంటా ఇవన్నీ కూడా, ఇవన్నీ కొత్తగా ఉన్నాయి నాకు. ఓకే అండి, రేపు సెకండ్ ప్రాబ్లం తీసుకొద్దాం.